వీరేష్ ఫొగాతి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకంగా సంవత్సరం పాటు తన తోటి రెజ్లర్లతో ప్రొటెస్టు చేసింది. 40 రోజులు ఫుట్పాత్ పై పడుకుంది. పోలీసులు కొట్టారు, ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. కొంతమంది ఆమెను యాంటీ నేషనల్ అని టార్చర్ కూడా చేశారు. కష్టపడి గెలుచుకున్న మెడల్ని గంగలో వేయటానికి కూడా రెడీ అయింది. తన మోకాలికి సర్జరీ అయింది. ఇన్ని అడ్డంకులను ఎదుర్కొని ఒలింపిక్కి 3 సార్లు క్వాలిఫై అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ రెజ్లర్గా రికార్డు క్రియేట్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ లాస్ట్ టైం గోల్డ్ మెడలిస్ట్ని ఓడించి మరీ ఫైనల్కి చేరింది. ఇక ఇండియాకి మెడల్ కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. బట్ ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 50 కేజీల కంటే ఎక్కువ ఉండటం వల్ల అనర్హత వేటు వేశారు. అది 100 గ్రాములు మాత్రమే. 100 గ్రాములు మాత్రమే వేటు ఎందుకు వేశారు? ఇందులో ఎలాంటి కుంభకోణం జరిగింది? అసలేం జరిగి ఉండొచ్చు? తను చాలా కష్టపడి వెయిట్ తగ్గింది. సడన్గా చూసుకుంటే ఇప్పుడు తాను డీహైడ్రేషన్ అయి హాస్పిటల్లో